మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया सुदर्शन की जय. जगत गुरु पतित पावन श्रीला प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. कोटि वैष्णव की जय. साई गौर प्रेमानंदी हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for joining today's session. మనం హరే కృష్ణ 11th మాతాజీ. హరే కృష్ణ 11th చాప్టర్ అయిపోయింది కదా, మనకి 12th స్టార్ట్ చేయాలి. ఎస్ మాతాజీ. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండావత్ ప్రణామ్ మాతాజీ. హరే నమస్తే. కృష్ణ. మనకి 12th చాప్టర్ లోకి వచ్చేసాము. లాస్ట్ చాప్టర్ ఇన్ భక్తి యోగా. మనం 3 యోగాస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏమేమి యోగాస్ ఉంటాయి భగవద్గీతలో? 3 యోగాలు మాతాజీ. 3 ఉంటాయి. ఏమి ఏమి యోగాలు? 3. కర్మయోగం, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ మాతాజీ. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ. జ్ఞానయోగం. సో ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగ, నెక్స్ట్ 7th నుంచి 12th వరకు భక్తి యోగ. సో భక్తి యోగాలో ఇది లాస్ట్ చాప్టర్ అన్నమాట. సో అర్జునుడు క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. అర్జునుడు ఈ 11th చాప్టర్ లో మనకి భక్తి యోగ గ్లోరిఫికేషన్ అయిన తర్వాత ఎండ్ చేస్తారు. అండ్ భక్తి యోగ దాని తర్వాత అర్జునుడికి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సాకార ఉపాసకులు గొప్ప వాళ్ళ, నిరాకార ఉపాసకులు గొప్ప వాళ్ళ అని అడుగుతారనమాట. మాట్లాడిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది.
అయితే అర్జునుడు క్వశ్చన్ అడుగుతారనమాట. ఈ చాప్టర్ బిగినింగ్ లో ఏం క్వశ్చన్ అడుగుతారంటే, ఇంపర్సనలిస్ట్ గ్రేటా, పర్సనలిస్ట్ గ్రేటా? అంటే పర్సనలిస్ట్ అంటే భగవంతుని వ్యక్తిత్వం, భగవంతుడికి ఆకారం ఉందని నమ్మి భగవంతుని ఆకారాన్ని పూజించే వాళ్ళు. ఇంపర్సనలిస్ట్ అంటే బ్రహ్మజ్యోతి నిరాకారవాదులు అనమాట. ఇంపర్సనలిస్ట్ అని మనకి చాలా చోట్ల భగవద్గీతలో చెప్తూ ఉంటారు కదా. సో ఎవరు గొప్ప వాళ్ళని అడుగుతారనమాట. వ్యక్తిత్వవాదులా లేకపోతే నిరాకారవాదులా అని కృష్ణుణ్ణి అడుగుతారనమాట. సో ఫస్ట్ శ్లోకంలో అర్జునుడు క్వశ్చన్ అడుగుతారు. సెకండ్ నుంచి సెవెంత్ వరకు ఇది చాలా సింపుల్ చాప్టర్, 20 శ్లోకాస్ మాత్రమే ఉంటాయి. కానీ చాలా ప్రొఫౌండ్, చాలా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. భక్తి యోగాని కూడా గ్లోరిఫై చేస్తారు కృష్ణ దీంట్లో. సో మనకి 2 నుంచి 7th వరకు, సెకండ్ నుంచి 7th శ్లోకాస్ వరకు కృష్ణ చెప్తారనమాట. వ్యక్తిత్వవాదుల గురించి, నిరాకారవాదుల గురించి, ఇద్దరు గురించి చెప్తారు. ఇది చేస్తే ఏంటి బెనిఫిట్స్, అది చేస్తే ఏంటి బెనిఫిట్స్ అని కృష్ణ చెప్తారు. అంటే చాలా ఎక్కువ వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఎంత టఫ్ అయినది, ఇది చాలా ఈజీ అని, అలాంటి లక్షణాలు ఏంటనేది మనకి క్లియర్ గా చెప్తారు. తర్వాత 8 నుంచి 12 వరకు భక్తి యోగాలో కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ప్రోగ్రెసివ్ స్టేజెస్ ఆఫ్ భక్తి అంటారు. ఆ స్టేజెస్ ఏంటి అని చెప్తారనమాట. భక్తి యోగాలో ఫస్ట్ హైయెస్ట్ స్టేజ్ ఏంటి, అది చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటి, అది చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని కృష్ణ చెప్తారు. తర్వాత 13th నుంచి 20th శ్లోకాస్ వరకు, 13 నుంచి 20 వరకు భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తుల లక్షణాలు ఏంటనేది చెప్తారనమాట. సో ఇదే చాప్టర్ ఓన్లీ 4 సెక్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. అర్జునుడు క్వశ్చన్ అడుగుతారు, సాకారవాదుల నిరాకారవాదుల ఎవరు గొప్ప వాళ్ళని అడుగుతారు. తర్వాత కృష్ణ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత భక్తి యొక్క స్టేజెస్ గురించి చెప్తారు. దాని తర్వాత భగవంతుని భక్తులు లక్షణాలు చెప్తారు అనమాట. ఓన్లీ 4 టాపిక్స్ ఉంటాయి దీంట్లో. సో అంటే అర్జునుడు ఎందుకు అడుగుతారంటే, అర్జునుడు తన స్థితిని స్పష్టం చేసుకుంటున్నారు అనమాట. అంటే ఏంటంటే అతను ఏమడుగుతున్నారంటే, కృష్ణుని వ్యక్తిగత రూపానికి అటాచ్ అయిపోయి ఉన్నారనమాట అర్జునుడు. ఆయనకి నిరాకారవాదం, ఆయన నిరాకారవాదుడు కాదు, ఆయన భగవంతుడి భక్తుడు. భగవంతుని వ్యక్తిగత రూపాన్ని మీదే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అర్జునుడికి. ఇంకా ఆయన ఏమడుగుతారంటే, భగవంతుడిని తెలుసుకోవడానికి ఈ అంటే నిరాకారవాదులు భగవంతుని సంపూర్ణంగా ఊహించుకోవడం చాలా కష్టం అనమాట. అందుకని అర్జునుడు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇలా సాధ్యం కాని దానిపైన సమయం వృధా చేసుకోవడం ఎందుకు అనేది అర్జునుడి ఉద్దేశం అనమాట. సో భగవద్గీత 12వ అధ్యాయం ప్రకారం భగవంతుని పరమసత్యాన్ని తెలుసుకునే వివిధ చాలా ప్రక్రియలు ఉంటాయి. దాంట్లో భక్తి యోగమే అత్యున్నతమైనదని భగవంతుడు చెప్తారనమాట. సో ఎవరికైనా భగవంతుడితో సంబంధం కావాలంటే తప్పకుండా భక్తి సేవనే చేయాలి, భక్తి యోగాన్ని ఆశ్రయించాలనేది కృష్ణ దీంట్లో క్లియర్ గా చెప్తారు. అందుకే మనకి భగవద్గీత ప్రతి చాప్టర్ లో చూసినట్టయితే, ప్రతి చాప్టర్ లో లాస్ట్ కి ఏం చెప్తారు, లాస్ట్ కి ఏమి గ్లోరిఫై చేస్తారు? భక్తి యోగమే మంచిది అని చెప్తారు చేయటమే మాతాజీ. ఉత్తమం అని చెప్పారు. భగవంతుడి మీద భక్తి భక్తి, ఉండాలి. అవును. సో అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధనం ఏంటంటే మనకి భక్తి యోగ. మనకి పరిపూర్ణ అవగాహన కావాలన్నా, భగవంతునితో ఆ సంబంధం ఏర్పరచుకోవాలన్నా మనకి ఒకే ఒక అత్యుత్తమైన ఆధ్యాత్మిక సాధనం ఏంటంటే భక్తి యోగ అన్నమాట. ఆ భక్తి అనే దానికి మళ్ళీ ఈ చాప్టర్ లో కూడా భగవంతుడు సేమ్ అదే భక్తి గురించి ఇంకా గ్లోరిఫై చేస్తారు. చాలా బాగుంటుంది ఈ చాప్టర్. 12.1 స్టార్ట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. మాతాజీ ఇప్పుడు 11వ అధ్యాయానికి ఆ లాస్ట్ శ్లోకానికి 12వ అధ్యాయానికి ఆ రిలేషన్ ఏంటి ఒకసారి కనెక్ట్ చేయరు మాతాజీ. సో 11వ అధ్యాయంలో నిన్న ఏం చెప్పారు ప్రభుజీ? ఎవరైనా రీక్యాప్ చేస్తారా? హరే కృష్ణ మాత. మాతాజీ, మనం తపస్సు చేసినా చేయకపోయినా భగవంతుణ్ణి ప్రేమతో భక్తితో మనం ప్రేమించడం, ఆరాధించడము అన్ని చేస్తే మన భగవంతుడు మనకి ప్రత్యక్షంగా దర్శనం అవుతారు అని చెప్పారు మాతాజీ. ఓకే, ఇంకా ఇంకా ఏం చెప్పారు? సర్వజీవుల ఎడల సమభావన కలిగి ఉండదు. మాతాజీ హరే కృష్ణ మాత. చెప్పండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వేదాధ్యయనాల వలన కానీ, పూజల వలన కానీ, తపస్సుల వలన కానీ
కూడా అవన్నీ కాదు, భావన ముఖ్యమని ప్రభుజీ స్టోరీ చెప్పారు మాతాజీ. 3వ అధ్యాయంలోనే దాని వల్ల చెప్పారు కృష్ణ, ఇక్కడికి వచ్చినప్పుడే ఇట్లా అన్నారు, ఏంటి అనే డిఫరెన్స్ ఒక స్టోరీ ద్వారా ఆ చెప్పారు మాతాజీ. అంటే భావన ముఖ్యము అనేసి చెప్పారు మాతాజీ. ఓకే. సో అయితే మనకి కృష్ణ ఎన్ని రూపాయలు చూపించారు అర్జునుడికి 11th చాప్టర్ లో? 3 మాతాజీ. 3 రూపాయలు 3 రూపాయలు. 3 రూపాయలు. 3 రూపాయలు విశ్వరూపం, చూశారు. విశ్వరూప దర్శనం, చతుర్భుజ రూపం, చతుర్భుజము, ద్విభుజ రూపం. సో విశ్వరూపం, కాలరూపం, చతుర్భుజ రూపం, ఇంకా భగవంతుడి కృష్ణ శ్యామసుందర రూపం అన్నమాట. సో 4 రూపాయలు చూశారు. సో అయితే ఈ 4 రూపాయలు చూసినప్పుడు కృష్ణ క్లియర్ గా చెప్తారు కదా, యజ్ఞాలతో తపస్సులతో జ్ఞానంతో కాదు, భక్తితోనే దర్శనం అనేది జరుగుతుంది అని చెప్తారనమాట. సో భక్తితో చూసే అర్హత వస్తుంది అంటారనమాట. సో అర్జునుడు ఆలోచిస్తారనమాట, నీకు ఇన్ని రూపాలు ఉన్నాయి, ఇంకా ఈ బ్రహ్మజ్యోతి కూడా ఉంది, అయితే దేన్ని పట్టుకోవాలి అంటే ఇది మనందరి కోసం అడుగుతున్నారు అనమాట. ఈ ఈ రూపాలన్నిట్లో నేను దేన్ని ఎక్కువ పూజించుకోవాలి, దేన్ని నేను ప్రాక్టీస్ చేసుకోవాలి, నేను ఏ మార్గంలో నడవాలి అనే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నారు అనమాట. దాని గురించి అడుగుతారనమాట. ఇంపర్సనలిస్ట్ బెస్టా, పర్సనలిస్ట్ బెస్టా అని అడుగుతారనమాట. ఏ విధంగా వెళ్తే, ఏ మార్గంలో వెళ్తే నిన్ను చేరుకోగలం అనే ఉద్దేశంతో అడుగుతారనమాట అర్జునుడు. సో ఇప్పుడు ఇంత విశ్వరూపం చూశారు, ఆయన విశ్వరూపం భౌతికమైనది అని కూడా చెప్తూ ఉంటారు, కానీ అది ఆయన దివ్య శక్తి నుంచే వస్తుంది. ఆయన అది కూడా ఆధ్యాత్మికమే అంటారు, కానీ భౌతికమైన రూపం కాబట్టి. సో ఆయన ఇన్ని రూపాలు ఉన్నాయి, నీకు ఇన్ని పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతి బెటరు, నేను చేరుకోవాలంటే నేను ఏ రూపాన్ని పూజించాలి అనేది క్వశ్చన్ వస్తుంది అనమాట. అందరికీ వస్తుంది కదా క్వశ్చన్. అవును మాతాజీ. సో మనందరి గురించే అర్జునుడు కూడా అడుగుతారు అనమాట. అర్జునుడు ఎలాగో ఆయనకి భగవంతుడి కృష్ణ రూపంలోనే ఆయన పూజిస్తూ ఉంటారు, ఆయన సాకార రూపంలోనే ఉంటారు. ఆయనకి ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే అందరు మన గురించి మనందరికీ క్లారిఫై చేయడం కోసం అన్నమాట. సో అదే ప్రభు కనెక్షన్. యాక్చువల్ గా ఎన్ని రూపాలు ఉన్నాయి కదా, ఈ అన్ని రూపాల్లో నిన్ను ఎలా ఆశ్రయించాలి, ఏది బెస్ట్ అనేది మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ప్రతిసారి అడుగుతారు, భక్తి యోగానే బెస్ట్ అనేది కృష్ణ క్లారిఫై చేస్తూ ఉంటారు. అర్జునుడు కూడా క్వశ్చన్స్ అన్ని రకాలుగా మనందరికీ వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని అర్జునుడే అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే మాతాజీ. ఓకే. సో అలా మనకి అర్జున క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ షేర్ చేస్తున్నా ఒక నిమిషం. సో ఈ చాప్టర్ పేరేంటి? భక్తి యోగం. భక్తి యోగం. సో 12.1 రిసైట్ చేసుకున్నాం. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అనురాధ మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రణామం. శ్లోక చదవను మాతాజీ. శ్లోక చదవండి మాతాజీ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
రాణి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తాం తేషాం కే యోగ విత్తమాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఏవం అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తాం తేషాం కే యోగ విత్తమాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సంధ్య మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. అనువాదం. అర్జునుడు ప్రశ్నించెను, ఈ భక్తియుక్త సేవలో సదా తగిన రీతిని నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించేవారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పూర్ణులని భావింపబడతారు. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్ మాతాజీ. ఉషారాణి మాతాజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామం. మాతాజీ శ్లోక కూడా చదువుతాను మాతాజీ. భాష్యం చదవండి శ్లోక మాతాజీ. చదివి భాష్యం చదువుతాను. నెక్స్ట్ శ్లోక చదువుగానే అందరికి అవకాశం రావాలి కదా. భాష్యం చదవండి, భాష్యంపై లేకపోతే శ్లోక ఒకటే చదవండి, మీకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ మీరు భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదు జై. శ్రీల ప్రభుపాదు జై. శ్రీకృష్ణ భగవానుడు సాకార నిరాకార విశ్వరూపములు గూర్చియు పలు రకములైన భక్తులు మరియు యోగులను గూర్చియు ఇంతవరకు వివరించెను. సాధారణముగా ఆధ్యాత్మికులను సాకారవాదులు మరియు నిరాకారవాదులు అని 2 తరగతులుగా విభజించవచ్చును. సాకారవాది అయిన భక్తుడు తన సంపూర్ణ శక్తిని వినియోగించి పరమపురుషుని భక్తియుక్త సేవ నెలకొని ఉండును. నిరాకారవాది ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని సేవయందు నెలకొనకుండా అవ్యక్తమును నిరాకారమునైన బ్రహ్మమును ఉపాసించుటయందు నెలకొని ఉండును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ అధ్యాయమున పరతత్వానుభూతికి గల అనేక పద్ధతులలో భక్తియుక్త సేవ అనగా భక్తి యోగము అనున్నది అత్యుత్తమమైనదని మనకు తెలియచున్నది. ఎవరైననో దేవాది దేవుని సన్నిహిత సాంగత్యమును వాంఛించినచో వారి భక్తియుక్త సేవను తప్పగా స్వీకరింపవలను. మాతాజీ చదవనా? చాలు మాతాజీ, నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరే కృష్ణ. కమల కుమారి మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఈ అధ్యాయంలో పరతత్వానుభూతికి గల అనేక భక్తియుక్త సేవ భక్తియుక్త సేవ ద్వారా దేవదేవుని ప్రత్యక్షముగా ఆరాధించువారు సాకారవాదులని పిలువబడుదురు. నిరాకార బ్రహ్మమును ఉపాసించుటలో నిమగ్నులైన వారు నిరాకారవాదులు అనబడుదురు. వీరిరువురిలో ఏ పద్ధతి ఉత్తమమైనదని అర్జునుడిక్కడ ప్రశ్నించుచున్నాడు. పరతత్వానుభూతికి వివిధ మార్గములు కలవు, కానీ శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమున తనకు చేయబడు భక్తియుత సేవయే అనగా భక్తి యోగము అత్యుత్తమమైనదని సూచించుచున్నాడు. దేవదేవుని సాంగత్యమును పొందుటయే భక్తి యోగము. ఇది మిక్కిలి ప్రత్యక్ష మార్గమే కాకుండా మిక్కిలి సులభతరమైన సాధనా విధానమై ఉన్నది. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. చంద్రకళ మాతాజీ మీరు కూడా చదవండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం మాతాజీ. భగవద్గీత యొక్క 2వ అధ్యాయం నందు జీవి ఆధ్యాత్మిక విస్ఫులింగ మరియు భౌతిక దేహము కాదనియు మరియు పరతత్వము దివ్యమైన
సంపూర్ణతత్వమనియు దేవాది దేవుడు వివరించి ఉన్నాడు. 7వ అధ్యాయమున అట్టి జీవుడు సంపూర్ణతత్వపు అంశ అయిన కారణంగా తన శ్రద్ధనంతటిని సంపూర్ణ తత్వము వైపునకు మరలించవలెనని భగవానుడు ఆదేశించి ఉన్నాడు. తిరిగి 8వ అధ్యాయమున శరీరమును త్యాదించినట్టి సమయమున శ్రీకృష్ణ భగవానుని స్మరించు మానవుడు వెంటనే ఆధ్యాత్మిక జగత్తులోని కృష్ణలోకమునకు చేర్చబడునని చెప్పబడినది. శ్రీకృష్ణుని గూర్చియే సదా అంతరంగమున స్మరించేది వ్యక్తి యోగులందరిలోకి పరమశ్రేష్ఠుడని 6వ అధ్యాయపు చివరన శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలిపియున్నాడు. ఈ విధముగా మానవుడు శ్రీకృష్ణుని స్వరూపం నందే ఆసక్తిని కలిగి ఉండవలెననుట అన్ని అధ్యాయాల సారము. అదియే అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నరసింహ ప్రభు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండ మాతాజీ. అయినను శ్రీకృష్ణుని స్వరూపమునందు ఆసక్తి కలిగి ఉండిన వారు కొందరుందరు. అట్లు అతని రూపమునందు తీవ్ర అనాసక్తులైన వారు తమ గీతా భాష్యములందు జనులను శ్రీకృష్ణుని నుండి మరలించి వారి సమస్త భక్తిని నిరాకార బ్రహ్మజ్యోతి వైపునకు మరలునట్టు చేయగోరుదురు. పరతత్వం యొక్క అవ్యక్తమును మరియు ఇంద్రియాతీతమైన అక్షరము నిరాకార బ్రహ్మమే రూపమును ఉపాసించుటకే వారు ప్రాధాన్యతమితురు. ఆధ్యాత్మికులలో 2 తరగతులు వారు కలరు. వాస్తవమునకు ఏ విధముగా సులభతరము మరియు ఏ తరగతి వారు మిక్కిలి పరిపూర్ణుడి ప్రశ్నను పరిష్కరించుటకు అర్జునుడు ప్రయత్నించుచున్నాడు. అనగా తాను శ్రీకృష్ణుని స్వరూపమునందు ఆసక్తుడై ఉన్నందున తన పరిస్థితిని తెలియగోరుచున్నాడు. అతడు నిరాకార బ్రహ్మము పట్ల ఆసక్తుడు కాలేదు కనుక అతడు తన స్థితి సురక్షితమైనదో కాదో తెలుసుకొని కోరుచున్నాడు. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తునందు కానీ దేవాది దేవుని ఆధ్యాత్మిక జగత్తునందు కానీ నిరాకార అంశమును ధ్యానింపగలుగుట మిక్కిలి కష్టము. ఎందుకనగా పరతత్వము నిరాకార అంశమును సంపూర్ణంగా అనుభూతి చెందుట ఎవరికి సాధ్యం కాదు. కనుక అట్లు కాలమును వృధా చేయుట వలన లాభమేమిటి అని అర్జునుడు కోరుచున్నాడు. ఇతర రూపములన్నింటినీ అవగతం చేసుకొనగలుగుటే కాకుండా తన కృష్ణ ప్రేమ యందు కలతయు సంభవింపనందున శ్రీకృష్ణుని స్వరూపమున నందే ఆసక్తుడగుట పరమోత్తమని అర్జునుడు ఏకాదశ అధ్యాయమున అనుభవపూర్వకముగా గ్రహింపగలిగాను. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించినట్లే తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయరా. ఈ ముఖ్యమైన ప్రశ్న పరతత్వము సాకారము మరియు నిరాకార భావములకు గల భేదమును విశదీకరింపగలదు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు హ్యాండ్ రేస్ చేసే ఉంచండి, నెక్స్ట్ శ్లోకాకి అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ అర్జున అడిగిన ప్రశ్నకి ప్రభుపాదుల వారు మంచి భాష్యం ఇచ్చారు. అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనుకున్న వాళ్ళకి వాళ్ళు ట్రాన్సెండెంటలిస్ట్ 2 టైప్స్ అని చెప్తున్నారు. 2 రకాలు ఉంటారని చెప్తున్నారు. ఒకళ్ళు సాకారవాదులు, ఒకళ్ళు నిరాకారవాదులు అని చెప్తున్నారు. అయితే సాకారవాదులు అంటే భక్తులని చెప్తున్నారు అనమాట. సాకారవాది అయిన భక్తుడు అని క్లియర్ గా చెప్తున్నారు. అంటే సాకారవాదులు భక్తులని క్లియర్ గా ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? సంపూర్ణ శక్తిని ఉపయోగించి పరమ పురుషుని భక్తియుక్త సేవలో నెలకొని ఉంటారని చెప్తున్నారు. కానీ నిరాకారవాదులు ఏం చేస్తారు? వాళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా సేవ చేయరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అవ్యక్తమైన నిరాకారమైన బ్రహ్మజ్యోతిని ఉపాసిస్తారు, దాన్ని పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. దాని మీద నెలకొని ఉంటారని చెప్తున్నారు. అయితే మనకి ఈ అధ్యాయంలో క్లియర్ గా
భక్తి సేవ అనేది ఎంత ఉత్తమమైనది, అత్యుత్తమమైనదని మనకి క్లియర్ గా తెలుస్తుందని ప్రభుపాదుల వారు ఫస్ట్ లో ఇనిషియల్ గా ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తున్నారు. ఎవరైనా భక్తియుక్త సేవ స్వీకరిస్తేనే వాళ్ళకి భగవంతుని సాంగత్యం అనేది లభిస్తుంది అనేది క్లియర్ గా అక్కడ అది కూడా చెప్తున్నారు అనమాట. సో అయితే వాళ్ళని మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు. అన్ని అధ్యాయాల్లో మనకి భక్తి యోగా అన్ని అధ్యాయాల్లో సారం ఏంటి అనేది చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఇది మిక్కిలి ప్రత్యక్ష మార్గము కాకుండా మిక్కిలి సులభతరమైన సాధన విధానమై ఉన్నది అని చెప్పారనమాట. దీన్ని ఇంకొక షాట్ ఎక్కడ చెప్పారు కృష్ణ? 10th చాప్టర్ లో ఎవరికైనా గుర్తుందా? ఇదే సేమ్ మళ్ళీ రిపీట్ చేశారు ప్రభుపాదుల వారు. ఇది ప్రత్యక్ష మార్గము సులభతరమైనది అని గుర్తుందా ఎవరికైనా? మాతాజీ ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యం. దేంట్లో వచ్చింది అది? 10th చాప్టర్ లో అన్నారు. 10th చాప్టర్ లో. అంటే అది ప్రత్యక్ష మార్గము ఇంకా సుసుఖం కర్తుమవ్యం, చేయడానికి చాలా సులభమైనదని అక్కడ కూడా చెప్పారు. అదే మళ్ళీ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు అనమాట. భక్తి యోగా అనేది మిక్కిలి సులభతరమైన మార్గము, ప్రత్యక్ష మార్గం అని క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ. అయితే మనకి కొన్ని చాప్టర్స్ లో అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో సారం ఏం చెప్పారు, లాస్ట్ లో దేంతో కంక్లూడ్ చేశారంటే భక్తి యోగాని గ్లోరిఫై చేయడం ద్వారా కంక్లూడ్ చేశారని చెప్తున్నారు అన్నమాట ప్రభుపాదుల వారు ఇక్కడ. అయితే అర్జునుడు ఏమడుగుతున్నారంటే ఏవం సతతయుక్తాయే భక్త్య, అంటే ఎవరైతే నిన్ను సతతయుక్త ఎప్పుడు పూజిస్తూ ఉంటారో అలాంటి భక్తుల లేకపోతే అలా నిన్ను పూజిస్తారో, పర్యుపాసతే అంటే పూజించడము, ఉపాసన చేయడం అలాంటివి. ఇంకా అలా కాకుండా ఎవరైతే అక్షరం అవ్యయం తేషం, అంటే అక్షరం అంటే నాశనం కానిది, అవ్యక్తం అంటే వ్యక్తం అవ్వనిది, నిరాకారమైనది, అలాంటి వాళ్ళు ఈ రెండు యోగాల్లో ఏ యోగా చేసే వాళ్ళు ఉత్తములు అని అడుగుతున్నారు అనమాట క్లియర్ గా. సో ఏ విధంగా నిరంతరం భక్తితో పూజించే భక్తులా, లేకపోతే ఎవరైతే ఈ బ్రహ్మజ్యోతిని పూజిస్తారో వాళ్ళు శ్రేష్ఠులా అని అడుగుతున్నారు అనమాట. ఎవరు యోగంలో స్థిరంగా ఉన్నట్టు, ఈ యోగా చేసే వాళ్ళు భక్తి యోగా చేసే వాళ్ళ, లేకపోతే నిరాకార ఉపాసన చేసే వాళ్ళ అని అడుగుతున్నారు అనమాట. అంటే జనరల్ గా వ్యక్తిగత రూపంలో పూజించే వాళ్ళు నీకు ఇష్టమా, లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించే వాళ్ళు నీకు ఇష్టమా అని అడుగుతున్నారు అనమాట. అయితే అర్జునుడు ఇలా ఎందుకు అడుగుతున్నారని మనం అనుకున్నాం కదా, 11వ అధ్యాయంలో విశ్వరూపం, కాలరూపం, ఇంకా విష్ణుమూర్తి రూపం, ఇంకా శ్యామ సుందర్ రూపానికి 4 రకాలు చూస్తారు. అయితే ఈ రూపంతో ఈ రూపాలతో సంబంధం పెట్టుకుంటే అది మంచిదా, లేకపోతే బ్రహ్మజ్యోతితో సంబంధం పెట్టుకునే వాళ్ళు, ఎందుకంటే నిరాకారవాదులు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళ గురించి కూడా అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో ప్రభుపాద మనకి క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ, కృష్ణుడు భక్తి మార్గాన్ని వాదులతో పోల్చి చూపిస్తున్నారు అనమాట. మనం గమనించాల్సింది ఏంటంటే నిరాకారవాదాన్ని పూర్తిగా ఖండించట్లేదు భగవంతుడు ఇక్కడ, కానీ దానికి ఎంత కష్టమైనది, అది ఎంత అసహజమైనది అని మాత్రమే మనకి చూపిస్తారనమాట. 2nd నుంచి 7th శ్లోకాస్ వరకు కృష్ణ క్లియర్ గా చెప్తారు. ఇది పూర్తిగా దీన్ని ఖండించట్లేదు కానీ, బట్ అది చాలా టఫ్ అయినది, ఇంకా చాలా అన్యాచురల్ అనమాట. మనకి భగవంతుడితో న్యాచురల్ గా ఇప్పుడు ఏదైనా నామరూప గుణలీలల మీద ధ్యానం చేయడం బాగుంటుందా, లేకపోతే మైండ్ లో ఏమీ లేకుండా శూన్యం మీద ధ్యానం చేయడం బాగుంటుందా? ఏది ఈజీ అనిపిస్తుంది? నామరూప గుణలీలల మీద ధ్యానం చేయడం బాగుంటది. అవును, మనకి అంత నామరూప గుణలీలలు వింటూ 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 ఉంటేనే మన మైండ్ ఎటొకటి వెళ్ళిపోతూ ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు, అవునా కదా? అవును మాతాజీ. సో జపం మనం చేసినప్పుడు ఒక చోట అవును, ఉండదు మాతాజీ, ఒక చోట పడి ఉండదు. విధాలుగా పోతుంటది. సో ఈ కలియుగంలో మనం ధ్యానం చేయడం, మనకి అన్ని తెలిసి చక్కగా శ్రవణం, కీర్తనం ఇవన్నీ చేస్తున్నప్పుడు ధ్యానం చేయడమే చాలా టఫ్ గా అనిపిస్తుంది. అలాంటిది నిరాకారం మీద చేయడం అనేది ఇంకెంత టఫ్ మీరు ఊహించుకోండి అని మనకి క్లియర్ గా చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. సో అయితే ఏది అసాధ్యం అనేది అడుగుతున్నారు అర్జునుడు. అంటే ఫిలాసాఫికల్ గా ఏది బెస్ట్ అని అడగట్లేదు, ప్రాక్టికల్ గా ఏది బెస్ట్ అని అడుగుతున్నారు అనమాట. సో అంటే జనరల్ గా కొంతమంది స్టార్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ టఫ్ అయితే ఏం చేస్తారు, మధ్యలో వదిలేస్తారు కదా. అవును మాతాజీ.
సో అది అంటే జనరల్ గా ఇప్పుడు అంత టఫ్ ప్రాసెస్ ఇనిషియల్ గా ఎంతూజియాస్టిక్ గా తీసుకుంటారు, తర్వాత మధ్యలో అది టఫ్ గా అనిపిస్తుంది, అసలు మొత్తానికే వదిలేస్తారు అనమాట. అందుకని అది చాలా అసాధ్యం అని కూడా చెప్తున్నారు అనమాట. సాధన జీవితంలో అది సాధ్యం కాదని కూడా చెప్తున్నారు అనమాట మనకి. అయితే ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు అనమాట. ఒక పర్వత శిఖరాన్ని అధిరోహించాలనుకోండి, ఒక మౌంటైన్ ఎక్కాలనుకోండి, డైరెక్ట్ గా ఒకే పాత్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోతారా, లేకపోతే స్లోగా వాళ్ళకి ఈజీగా ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉంటాయో ఎక్కడానికి వీలుగా ఉంటుందో అలా ఎక్కుతారా? స్లోగా ఎక్కుతాం. స్లోగా ఎక్కడెక్కడ ఉంటుందో అట్లా ఎక్కుతారు ప్రమాతాజీ. డైరెక్ట్ గా ఎక్కలేరు కదా మాతాజీ. డైరెక్ట్ గా ఎక్కలేరు కదా. ఎక్కలేరు సో అవును, ఎక్కలేరు. ఎందుకంటే అది చాలా టఫ్ అన్నమాట డైరెక్ట్ గా ఎక్కడం. అయితే ఇద్దరికి లక్ష్యం ఒకటే, ఒకళ్ళు డైరెక్ట్ గా ఎక్కాలని ట్రై చేస్తున్నా, ఒకళ్ళు ఎక్కడ ఈజీగా ఉందో ఆ వేస్ తీసుకొని ఎక్కాలని ట్రై చేసినా, ఇద్దరి మార్గం ఒకటే కానీ లక్ష్యం ఒకటే. కానీ డైరెక్ట్ గా నిటారుగా ఎక్కే వాళ్ళు త్వరగా అలసిపోతారు అనమాట, జారి కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా తక్కువ మంది రేర్ గా విజయం సాధిస్తారనమాట. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎక్కగలుగుతారు, అంత కష్టతరమైనది. కానీ ఎవరైతే ఈ దారులు ఈజీగా ఉండే దారులు తీసుకొని ఎక్కడానికి వెళ్తారో చాలా మంది విజయం సాధిస్తారనమాట. ఎందుకంటే అది సహజమైంది, సురక్షితమైనది కాబట్టి. సో భక్తి కూడా అలాంటిదే అని మనకి ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అయితే మనం జనరల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ప్రభుపాదుల వారు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నామరూప గుణ లీలల్ని గుర్తుంచుకొని మనం ధ్యానం చేయడం ఈజీ. కానీ నిరాకార మార్గం అంటే రూపం ఉండదు, గుణం ఉండదు, ఏ సేవ ఉండదు, వాళ్ళు మనస్సు మాత్రం లగ్నం చేయాలని ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అంటే బలవంతంగా మనస్సుని ధ్యానంలోకి, నిరాకార ధ్యానంలోకి తీసుకెళ్తూ ఉంటారు. అది చాలా టఫ్ అని ప్రభుపాదుల వారు కూడా క్లియర్ గా చెప్తారనమాట. అంటే నిరాకార ధ్యానంలో భక్తులకి వాళ్ళకి ఎవరి సంభాషణ ఉండదు, సేవ ఉండదు, అసలు సంబంధం ఉండదు అనమాట. అందుకని అవ్యక్త మార్గంలో వెళ్ళే వాళ్ళు చివరికి మళ్ళీ మధ్యలో వదిలేసి భౌతిక కార్యాల్లోకి వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారంట. అందుకని ఆ కష్టతరమైన మార్గాన్ని తీసుకోవద్దని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా ఏం చెప్తారంటే, మనం ఎవరినైనా ఒకరిని ప్రేమించామనుకోండి, వాళ్ళ పేరు, ముఖం, మాటలు అవన్నీ గుర్తొస్తాయా? మాతాజీ. సో నిరాకార సిద్ధాంతంలో అనుకోండి. ప్రేమ అనేది ఉండదు, సేవ అనేది ఉండదు. ఇప్పుడు ఒక మనిషి మీద మనకి ప్రేమ, సేవ చేయకపోతే ప్రేమ అనేది రాదు. ఆ రెండు లేకపోతే మనం ఎవరినైనా ప్రేమించగలమా? లేదు మాతాజీ. చేయలేం కదా. ఇప్పుడు ఏమి లేకపోతే ఏం చేస్తాం మాతాజీ? సో భక్తి మార్గం కూడా అలా సంబంధం ఆధారితంగా ఉంటుంది, నిరాకార మార్గం శ్రమ ఆధారితంగా ఉంటుంది. అంటే చాలా కష్టపడుతూ ఉంటారు కానీ యాక్చువల్గా వాళ్ళకి ఆ సంబంధం అనేది ఉండదు, ఆ ప్రేమ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలకి సేవ చేస్తూ చేస్తూ వాళ్ళ మీద మనకి ప్రేమ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ పిల్లలతో అసలు ఏ సేవ లేదో, ఏ సంబంధం లేదు, అసలు పేరు తెలీదు, ఊరు తెలీదు అంటే ఎవరితో అయినా మనం ప్రేమించగలమా అసలు? లేదు మాతాజీ. అటాచ్మెంట్ ఏమి ఉండదు మాతాజీ. అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళ గురించి తెలియకుండా, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకుండా, వాళ్ళకి మనం సేవ చేయకుండా ఎవరి మీద ప్రేమ అనేది దానంతటకు అదే డెవలప్ అవ్వదు అనమాట. మన భగవంతుడితో కూడా అలానే ఈ నిరాకారవాదం అలాంటిది అనమాట. వాళ్ళు ఏ సంబంధం లేకుండా వాళ్ళు భగవంతుని చేరుకోవాలని ట్రై చేస్తారు, అది చాలా టఫ్. కానీ భగవంతుడి నామరూప గుణ లీలల్ని తలుచుకుంటూ వాటిని వింటూ మనం ఆయన గురించి తెలుసుకొని మనం చక్కగా మనం ఆ సంబంధాన్ని ఏర్పరచుకుంటే అది ఈజీ వే అని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో అర్జునుడు ఏం అడగడానికి ట్రై చేస్తున్నారంటే ఇక్కడ కృష్ణుడిని ఈ జీవాత్మకి ఏ మార్గం సహజం అని అడుగుతున్నారు అనమాట. కృష్ణుడు ఏం చెప్తున్నారో చూద్దాం. 12.2లో క్లియర్ గానే ఉంది ఇది. క్లియర్ మాతాజీ. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్
శ్రద్ధయా శ్రద్ధయా పరయోపేతాః పరయోపేతాః ते मे युक्ततमा मताः। ते ते मे మే మతాః. నరసింహ ప్రభు మీరు శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణాం. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమా మతాః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మంజులా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. శ్రీ భగవానువాచ మయ్యావేశ మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతస్తమే యుక్తతమ మతః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాగలక్ష్మి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. సరే మాతాజీ. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చంద్రకళ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. అనువాదము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వరూపము నందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుట యందు నియయుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణామం. హరి బోల్ మాతాజీ. నిర్మల మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. అర్జునుని ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపముపై మనస్సుని కేంద్రీకరించి శ్రద్ధా భక్తులతో తనను ఆరాధించువాడు యోగమునందు పరిపూర్ణుడని స్పష్టముగా చెప్పుచున్నాడు. సర్వము శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండుట చేత అట్టి శ్రీకృష్ణ చైతన్యమున నెలకొనిన వానికి ఎట్టి భౌతిక కర్మలు ఉండవు. అట్టి కృష్ణ చైతన్యమున నందే శుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ నెలకొని ఉండును. కొన్ని మార్లు అతడు జపించుచుండును, కొన్ని మార్లు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుచుండును లేదా పఠనము చేయుచుండును, కొన్ని మార్లు శ్రీకృష్ణుని కొరకై ప్రసాదము సిద్ధము చేయుచుండును లేక శ్రీకృష్ణుని కొరకై అవసరమైనదేదయ్యో ఖరీదు చేయుటకు అంగడికి వెడుతుండును. కొన్ని మార్లు అతడు మందిరమునకు గాని మందిరమును గాని భగవానుని భోజన పాత్రలను గాని శుభ్రపరచుట వంటి కార్యములందు నెలకొని ఉండును. ఈ విధముగా అతడు ఏమి చేసినను తన కార్యములను కృష్ణ సంబంధములుగా చేయకుండా క్షణమైనను గడుపడు. అట్టి కర్మ సంపూర్ణంగా సమాధి స్థితి అయి ఉండును. హరిబోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ప్రభుపాదులు వారు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ. అర్జునుని ప్రశ్నకి కృష్ణ ఎలా సమాధానం ఇస్తున్నారు అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఎలా అంటే సర్వం శ్రీకృష్ణుడి కోసమే చేయటమే శ్రీకృష్ణ చైతన్యం అని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఏది చేసినా భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేస్తారని చెప్తున్నారు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు శుద్ధ భక్తులు ఎలా ఉంటారనేది కూడా చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు జపం చేస్తారు, భగవంతుని గురించి వింటూ ఉంటారు, శ్రవణం చేస్తారు, పఠనం చేస్తారు, ఇంకా భగవంతునికి ప్రసాదం నైవేద్యం ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఏదన్నా కొనడానికి బయటకు వెళ్తే వాళ్ళు భగవంతుడి కోసం కొని తీసుకొస్తారు. అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్తే భగవంతుడికి కావాల్సిన భోగా ఆఫర్ చేయడానికి కానీ, లేదంటే భగవంతుడికి అవసరమైన ఏమన్నా వస్తువులు తీసుకురావడం, అంటే బట్టలు కొనడం కానీ, లేదంటే ఏదన్నా నగలకు తీసుకుని రావడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారని చెప్తున్నారు. కొన్నిసార్లు ఇంకా భగవంతుని సేవ మందిరంలో కూడా చేస్తారు, మందిర మార్జనం చేస్తారని చెప్తున్నారు, ఇంకా భోజన పాత్రలు కడుగుతారని చెప్తున్నారు. సో ఇలా ఏదో ఒక సేవలో భగవంతుణ్ణి తలుచుకోకుండా భగవంతునికి సంబంధం లేని పని చేయకుండా
సంబంధం లేని పని కాకుండా భగవంతునితో సంబంధం పెట్టుకొని ప్రతి పని చేస్తారు. అలాంటి కర్మనే సంపూర్ణంగా సమాధి స్థితిలో ఉంటుందని చెప్తున్నారు అనమాట ఇక్కడ ప్రభుపాద క్లియర్ గా. సో భగవంతుడు భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఇందాక శ్లోకంలో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫస్ట్ శ్లోకంలో అంటే మనకి ఏది బెస్ట్ పద్ధతి అని అడుగుతున్నారు కదా అర్జున. అయితే మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యాసదేవుడు మనకి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మహాభారతాలు అన్ని రచించింది వ్యాసదేవే కదా. ఆయన అవన్నీ రాసిన తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యారా? లేదు మాతాజీ. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఆయన చాలా హృదయంలో చాలా అసంతృప్తి ఉండేదన్నమాట. ఒకసారి నారద మహర్షి వచ్చినప్పుడు చెప్తారు, నేను ఇవన్నీ రాశాను కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదని. అయితే నారద మహర్షి చెప్తారనమాట, నువ్వు బ్రహ్మతత్వం గురించి, కర్మ గురించి, జ్ఞానం గురించి అన్ని చెప్పావు కానీ భగవంతుని సాకార లీలలు, రూపాన్ని, భక్తిని స్పష్టంగా ఎక్కడ రాయలేదు నువ్వు, అందుకనే నీకు అంత సాటిస్ఫాక్షన్ లేదని చెప్తారనమాట. అంటే నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడితే సరిపోదు, జీవాత్మకి తృప్తి, సాటిస్ఫాక్షన్ రావాలంటే భగవంతుని నామరూప గుణలీలలు తెలియాలి. వాటి గురించి రాస్తే కనుక నువ్వు సాటిస్ఫై అవుతావు, విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారని చెప్తారనమాట. సో అది భగవంతుడు అర్జునుడు అడిగిన దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. శ్రీమద్ భాగవతం ఎప్పుడైతే రచిస్తారో వ్యాసదేవులు వారు, అప్పుడు ఆయనకి భగవంతుని మీద ఆ సాటిస్ఫాక్షన్ అనేది, ఆ తృప్తి అనేది కలుగుతుంది అనమాట. అంటే నిరాకార తత్వం తెలిస్తే సరిపోదన్నమాట. మనం నిరాకార తత్వం, ఈ వేదాలు, పురాణాలు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మన హృదయం సంతృప్తి పడదు. ఎప్పుడైతే భగవంతుని నామరూప గుణలీలల గురించి తెలుసుకుంటామో అప్పుడే మనకి కూడా తృప్తి అనేది కలుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధ్రువ మహారాజుని తీసుకున్నా కూడా ఆయన కూడా నిరాకార బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేశారా? ఆయన ఎవరి మీద ధ్యానం చేశారు? నారద మహాముని ఏం చెప్పారు ధ్రువ మహారాజ్కి? నారాయణ ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ, నువ్వు ప్రహ్లాదుడే. విష్ణుమూర్తిని మీద ధ్యానం చేయమని చెప్తారనమాట. సో ఆయన ధ్యానం చేసిన తర్వాత ఆయనకి ఏమర్థం అవుతుంది, ఆయన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ధ్యానం చేసే ముందు ఆయన ఉద్దేశం ఏంటి? తండ్రి తొడపైన కూర్చోవాలి. కోరిక. తండ్రి తొడపైన రాజ్యం సంపాదించుకోవాలి. ఆయన అందరికన్నా గొప్పవాడైపోవాలని అనుకున్నారు అనమాట. ఎందుకంటే అతను ఆ గొప్పతనం లేకపోవడం వల్లే అతన్ని అందరూ వాళ్ళ తండ్రి గారి దగ్గర కూడా వెళ్ళలేకపోయాడని, ఆయన బ్రహ్మ కన్నా గొప్పవాడవ్వాలని అనుకుంటారు అనమాట. ఆయన ఉద్దేశం అది. ఇంకా నారద మహాముని ఆయన్ని కరెక్ట్ గా గైడ్ చేస్తారు. అయితే ఆయన 6 నెలలు ధ్యానం చేసిన తర్వాత విష్ణుమూర్తి రూపం మీద ఆయనకి ఏమర్థమవుతుందంటే, ఆయన ధ్యానం చేసేటప్పుడు కూడా ఆకలి మర్చిపోతాడు, చలి మర్చిపోతాడు, కష్టం మర్చిపోతాడు. అంత 5 సంవత్సరాల బాలుడు అంత మర్చిపోయేలాగా ధ్యానం చేస్తాడు. అంటే ధ్యానానికి, భగవంతుడు రూపం మీద ధ్యానం చేయడానికి ఎంత పవర్ ఉందో చూడండి. ఇంకా తర్వాత భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత ఏమడుగుతాడు, ఏం చెప్తాడు ఆయన? ఎన్నో కావాలనుకొని వచ్చాను, మిమ్మల్ని చూసాక మరి ఇంకేమి అవదు అంటే వజ్రాల కోసం ఎత్తుకున్నాను అని చెప్తారు మాతాజీ. నేను గాజు ముక్క కోసం వచ్చాను కానీ నాకు వజ్రం దొరికిందని చెప్తారనమాట. సో అంత రియలైజేషన్ వస్తుంది. అదంతా ఎందుకు జరుగుతుంది? భగవంతుని రూపం చూడగానే మరి ఇంకేం అడగాలనిపించదు మాతాజీ. అంటే భగవంతుడి నామం మీద ధ్యానం చేయడం వల్ల, భగవంతుడి రూపాన్ని తలుచుకొని ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అదే నిరాకారవాదులకి జరుగుతుంది. 6 నెలల్లో ఎవరికైనా ముక్తి లభించడం చూసారా మీరు? విన్నారా ఎవరి దగ్గర? అది చాలా కష్టమైంది అనమాట. అంటే మనస్సు భగవంతుడి మీద నిలిపితే మనం ఆ కనెక్షన్ ఆటోమేటిక్ గా సహజంగా వచ్చేస్తుంది అనమాట. ఆ స్థితికి ఆటోమేటిక్ గా వచ్చేస్తారనమాట. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఆయన నిరాకారాన్ని నమ్మాడా? లేదు మాతాజీ. ఆయన కూడా సాకారం, భగవంతుడి రూపాన్ని నమ్మాడు. అందుకనే మనకి ప్రహ్లాద్ మహారాజ్ కోసం నరసింహావతారంలో వస్తారనమాట భగవంతుడు. సో ఇక్కడ మనకి ఎవరి ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, ఇప్పుడు సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, సుఖదేవ గోస్వామి పుట్టకతోనే ఆయన చాలా రియలైజ్డ్ సోల్ అనమాట. అంటే ఆయనకి నిరాకారవాదం గురించి బాగా తెలుసుకుని, ఆయన పుట్టుకతోనే అన్ని విషయాలు తెలుసుకుని పుడతారనమాట. కానీ ఫస్ట్ ఇనీషియల్ గా ఆయనకి తెలియదు అనమాట. అప్పుడు తర్వాత
తర్వాత కొన్ని రోజులకి ఆయన వ్యాసదేవ్ నుంచి భాగవతం వినడం వల్ల ఆయనకి భగవంతునితో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ముందు ఇనీషియల్ గా ఆయన నిరాకారవాది, తర్వాత ఆయన ఎప్పుడైతే భాగవతం వింటారో వ్యాసదేవుల నుంచి అప్పుడు ఆయన శుద్ధ భక్తుడు అయిపోతారు అనమాట. సో నిరాకారవాదులకి జ్ఞానం ఉంటుంది కానీ కనెక్షన్ ఉండదన్నమాట. కనెక్షన్ ఉండడం వల్ల భగవంతుడితో కనెక్షన్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడే వాళ్ళకి సంతృప్తి అనేది దొరుకుతుంది అనమాట. అదే మనకి న్యాచురల్ అని ప్రభుపాదుల వారు కూడా మనకి చెప్తున్నారు. అయితే ఇక 12.12 లో ఏం చెప్తున్నారంటే శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడు కృష్ణ ఏం చెప్తున్నారంటే మయ్యావేశ్య మనః అంటే నా మీదే మనస్సు నిలిపి ఏమాం ఉపాసతే ఎవరైతే పూజిస్తారో ఉపాసన చేస్తారో నిత్యయుక్త అంటే అప్పుడప్పుడు అని చెప్పట్లేదు అనమాట, ఎప్పుడు నిత్యయుక్త అంటే ఎల్లప్పుడూ చేస్తారో శ్రద్ధయా పరయా ఉపేత అంటున్నారు. అంటే ఎలా చేయాలి? నిత్యయుక్త శ్రద్ధయా అంటే పరమ శ్రద్ధతో నిత్యయుక్త ఎల్లప్పుడూ ఎవరైతే నా మీద మనస్సు నిలిపి నన్ను పూజిస్తారో తేమే యుక్తతమా మత వాళ్ళే అత్యుత్తమైన యోగులని చెప్తున్నారు అనమాట కృష్ణ క్లియర్ గా. సో ఎవరైతే ఆయన మీద మనస్సు నిలిపి ఆయన్ని ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ పరమశ్రద్ధతో పూజిస్తారో వాళ్ళే నాకు వాళ్ళే అత్యుత్తమైన యోగులు అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని అర్జున్ అడిగారు కదా, ఇంపర్సనలిస్టా పర్సనలిస్టా, సాకారవాదుల నిరాకారవాదుల ఎవరు బెస్ట్ అని అర్జున్ అడిగిన క్వశ్చన్ కి క్లియర్ ఆన్సర్ చెప్తున్నారు కృష్ణ. ఎలాంటి వాళ్ళు ఆయనకి అత్యుత్తమైన యోగులు అని చెప్తున్నారు? ఎవరైతే ఆయన మీదే మనస్సు నిలిపి ఎల్లప్పుడూ పరమశ్రద్ధతో ఆయన్ని ఉపాసన చేసే వాళ్ళే అత్యుత్తమమైన యోగులని చెప్తున్నారు. సో నిరాకార ధ్యానించే వాళ్ళు ఎవరు శ్రేష్ఠులు అనే క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఒక లైన్ లో చెప్పేశారనమాట. దాని తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు యోగా అంటే మనస్సు ఎక్కడ నిలుపుతుంది, మనం ఎక్కడ నిలపగలుగుతున్నాము అనేది అసలు ఇంపార్టెంట్ విషయం అనమాట. మనస్సు ఎప్పుడు ఒక చోట ఖాళీగా ఉండదు అనమాట, ఎప్పుడు అటు ఇటు వ్యాండర్ అవుతూ ఉంటుంది. సో భక్తి యోగాలో మనం మనస్సు కృష్ణుడి మీద ఉంటుంది అనమాట. నిరాకార మార్గంలో మనస్సు వాయిడ్ మీద పెట్టాలంటే ఏమీ లేని దాని మీద మనస్సుని కేంద్రీకరించాలన్నమాట. అది చాలా టఫ్ అని మనకి క్లియర్ గా తెలుస్తుంది ఈ విషయంలో కూడా. సో అవ్యక్తం మీద అంటే వ్యక్తం కాని దాని మీద మనం దీర్ఘకాలం మనసు నిలిపి ధ్యానం చేయలేమన్నమాట. ఎవరో ఒకళ్ళో ఇద్దరో సక్సీడ్ అవుతారు, అది కూడా ఈ కలియుగంలో సాధ్యం కాదు. కానీ ఇప్పుడు మనం భక్తి యోగా అయితే ఎవరైనా సుసుఖం కర్తుం అవ్యం అన్నారు, ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకే కృష్ణ మనకి దీంట్లో ప్రోగ్రెసివ్ లెవెల్స్ ఆఫ్ భక్తి చెప్తారనమాట. ఇక టాప్ మోస్ట్ ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, ఒకవేళ అది చేయలేని వాళ్ళకి ఏంటి, అది కూడా చేయలేని వాళ్ళకి ఏంటి, ఇంకా థర్డ్ స్టేజ్ కూడా చేయలేని వాళ్ళకి ఏంటి అనేది మనకి క్లియర్ గా చెప్తారనమాట దీంట్లో. సో ఇంకా నిత్యయుక్త అనే వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే కంటిన్యూస్ గా చేయాలి, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి మూడు వచ్చినప్పుడు ధ్యానం చేయడం, మూడు వచ్చినప్పుడు భగవద్గీత క్లాస్ వినడం అట్లా కాకుండా ఎల్లప్పుడూ నిత్యయుక్త అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ కంటిన్యూటీ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. కృష్ణ ఆయనే చెప్తున్నారు మీరు అప్పుడప్పుడు చేయండి అంటున్నారా, ఎప్పుడు చేయండి అంటున్నారా? ఎల్లప్పుడు చేయండి అని చెప్తున్నారు అనమాట. నిరంతరం భగవంతుని సేవలో ఉండాలి, భగవంతుని గుర్తుంచుకోవాలన్నమాట నిరంతరం. ఇంకా శ్రద్ధయా పర అంటున్నారు. శ్రద్ధయా పరయ అంటే మెకానికల్ గా కాదు, అంటే చాలా మంది చేస్తారు పూజలు రిచువల్ లాగా చేస్తారనమాట. పొద్దున్నే లేస్తారు, దీపం వెలిగిస్తారు, చేస్తారు, కానీ భగవంతుడితో సంబంధం ఉండదు అనమాట. అంటే మెకానికల్ గా చేయొద్దని చెప్తున్నారు. పరయ శ్రద్ధయా పరయ అంటే పరమ శ్రద్ధతో ప్రేమతో చేయమని చెప్తున్నారు అనమాట. సో నిరాకార మార్గంలో ఈ రెండు సాధ్యమవుతాయా, శ్రద్ధ ప్రేమ? లేదు మాతాజీ, లేదు భక్తి మాతాజీ, మార్గంలో అయితే ఇవన్నీ చేయొచ్చు మాతాజీ. భక్తి మార్గంలో మనకి ఈజీగానే ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళే యుక్తతమ అంటున్నారు అనమాట. వాళ్ళే ఉత్తమ యోగులు, వాళ్ళే సంపూర్ణంగా యోగాలో స్థిరపడిన వాళ్ళని క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళ మార్గం సేఫ్ గా ఉంటుంది అంటున్నారు, మధ్యలో డ్రాప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ ఈ జన్మలో మొత్తం చేయలేకపోయినా కూడా నెక్స్ట్ జన్మలో ఇక్కడ వరకు ఏదైతే చేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. అది మిగతా నిరాకారవాదులకి ఆ పాత్ చాలా చాలా కష్టం అన్నమాట. సో కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు దీంట్లో. భక్తి అనేది మనం సహజంగా ప్రేమతో కూడిన యోగా కాబట్టి మనకి ఈజీగా అవుతుంది. నిరాకార మార్గం కూడా సాధ్యమే, కానీ చాలా కష్టము, చాలా మంది మధ్యలోనే వదిలేస్తారని చెప్తున్నారు. సో అందుకని భగవద్గీత 12వ అధ్యాయం మొత్తం భక్తి యోగా గురించే మొత్తం గ్లోరిఫై చేస్తూ ఉంటారు. 3rd శ్లోకాల్లో కూడా మనకి కృష్ణ కంపారిజన్ చేస్తారనమాట. నిరాకారవాదులు ఎలా ఉంటారు, వాళ్ళ పద్ధతి ఏంటి, సాకారవాదుల పద్ధతి ఏంటి,
అనేది క్లారిఫై చేసిన తర్వాత 7th శ్లోక వరకు తర్వాత నుంచి మనకి భక్తి యోగా స్టేజెస్ అనేది చెప్తారు అనమాట. సో మనం ఇక్కడతో ఆపుదాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, భగవద్గీత పారాయణం చేసే ముందు ఈ అధ్యాయం చదవాలంటారు కదా, భక్తి మొదలు. ఓకే. సో దీంట్లోనే మనకి భక్తి యోగా అనేది ఏంటనేది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో భక్తి యోగా అంటే ఎవరు, ఇప్పుడు ఇంపర్సనలిజం అనేది చాలా చోట్ల ఉంది కదా, ఇప్పుడు కలియుగంలో కూడా చాలా మంది ఈ వాయిడ్ మీద మెడిటేషన్ లో కూడా చాలా రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా, మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. సో ఎన్నో పద్ధతులు ఉన్నాయి అనమాట, హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే జనరల్ గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇదంతా ఏం లేదు, ఒక ఎనర్జీలో కలిసిపోతాము, మనం ఆ ఎనర్జీ మీదే మెడిటేట్ చేయాలి అనేది. అంటే తర్వాత మనకి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంటే ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటికి రావడమే వాళ్ళ గోల్ అన్నమాట, వాళ్ళ లక్ష్యం అదే ఉంటుంది. కానీ మన గోల్ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటికి రావడం ఒకటే కాదనమాట, మనం కష్టాల నుంచి బయటకు రావడమే కాదు, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడితో అసోసియేషన్ ఉండాలని మనం కోరుకుంటాం అనమాట. అంటే మన న్యాచురల్ స్టేజ్ ఏంటంటే మనం వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ, కాబట్టి మనం మళ్ళా భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి సేవ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన బాడీలో ఒక చెయ్యి ఉంది అనుకోండి, చెయ్యి లక్ష్యం ఏంటి, చెయ్యి పర్పస్ ఏంటి? హోల్ బాడీకి సర్వ్ చేయడమే కదా, హోల్ బాడీ పని చేయటం. సర్వ్ చేయడం. అంటే మనం కూడా మన భగవంతుడి పార్ట్ అండ్ పార్సిల్ కాబట్టి మనం కూడా మనకి ఎక్కడ ఆనందం ఉంటుంది, మన జీవితం పర్పస్ ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం అన్నమాట. అంటే భగవంతుని సేవ చేయకుండా బ్రహ్మజ్యోతిలో కలిసిపోతే మనకు ఆనందం ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. సో మనం అది తెలుసుకోవాలన్నమాట. ఈ నిరాకారవాదులకి వాళ్ళు ఓన్లీ కష్టాల నుంచి బయటపడిపోవాలి, ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని మాత్రమే అనుకుంటారు. భగవంతుడితో సంబంధం ఉండాలి, మనం భగవంతుడి సేవకులం, మనం భగవంతుడి సేవ చేయాలి అనేది వాళ్ళకి అక్కడ వరకే ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదు. సో అందుకని వాళ్ళు మోక్షం అని కోరుకుంటారు. వాళ్ళ బిలీవ్ చేసేది కూడా అంతే, ఇదంతా ఒక ఎనర్జీ, ఒక జ్యోతి, బ్రహ్మజ్యోతి, దాంట్లో మనం కూడా కలిసిపోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఉషా మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా, లేకపోతే మీరు హ్యాండ్ రేస్ చేశారు? హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మాకు ఒకలాగే మాతాజీ భాండాగారు అనుకొని మెడిటేషన్ అనుకొని మనలోనే ఆత్మ ఉంది, మనం ఎందుకు పూజ చేయడం అవసరం లేదు, మెడిటేషన్ చేసి దేవుని మనం చూసుకుంటే చాలు అన్నట్టు దేవుడికి పూజలు చేయడం లేదు మాతాజీ, దీపము ఏమీ పెట్టట్లేదు. అవును మాతాజీ. ఇప్పుడు మెడిటేషన్ అట్లా చేసే వాళ్ళు దేవుడిని పూజ చేయరు, అంటే వాళ్ళు దేవుడిని నమ్మరు కాబట్టి పూజ కూడా చేయరు. పూజ చేయట్లేదు. అంటే భగవంతుడికి ఆకారం ఉన్నదనేది వాళ్ళు పర్సనల్ ఫామ్ ఉంటుందనేది వాళ్ళు నమ్మరు అనమాట, అందుకని వాళ్ళు పూజలు కూడా చేయరు. ఓకే, ఇంకా ఏం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో అనంత కోటి వైష్ణవులకి శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై. హరే కృష్ణ మాతాజీ.